వెల్కమ్ టు గుండా ఫర్ స్టాక్ మార్కెట్ నిఫ్టీ అనాలిసిస్ చూసినట్లయితే మనం ముందుగా 13th డిసెంబర్ రోజు ఓపెన్ అనేది 20,929 పాయింట్స్ వద్ద సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగిందండి. మనకు 16th జనవరి చూసినట్లయితే 22,124 పాయింట్స్ వద్ద హై ఫామ్ అయ్యి రెసిస్టెంట్ అనేది ఉండడం జరిగిందండి. 24th జనవరి చూసినట్లయితే ఓపెన్ వచ్చేసి 21,185 పాయింట్స్ వద్ద మనకు సపోర్ట్ అనేది ఉండడం జరుగుతుందండి. అదేవిధంగా మనం చూసినట్లయితే నిఫ్టీ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తూ 7th మార్చ్ రోజు హై అనేది 22,525 పాయింట్స్ వద్ద రెసిస్టెంట్ ఉండడం వలన అది తగ్గుతూ వస్తూ ఉందండి. 20th మార్చ్ చూసినట్లయితే మనకు అగైన్ సపోర్ట్ తీసుకొని కంటిన్యూస్గా నిఫ్టీ పెరుగుతూ వస్తూ 9th ఏప్రిల్ వద్ద హై అనేది 22,768 పాయింట్స్ వద్ద రెసిస్టెంట్ ఉండడం వలన అబౌట్ ట్రెండ్ లైన్ నుంచి కిందికి వస్తూ 19th ఏప్రిల్ వద్ద అగైన్ సపోర్ట్ తీసుకుందండి. 21,861 పాయింట్స్ వద్ద నిఫ్టీ సపోర్ట్ తీసుకొని తర్వాత కంటిన్యూస్గా పెరుగుతూ వస్తూ అగైన్ మనకు రెసిస్టెంట్ 30th ఏప్రిల్ రోజు మనం చూసి అక్కడ నుండి మళ్ళీ పడుతూ వస్తూ మనకు 9th మే రోజు ఓపెన్ అనేది 22,224 సపోర్ట్ వచ్చేసి మనకు కంటిన్యూస్గా అక్కడ నుండి 27th మే వరకు 23,110 పాయింట్స్ వద్ద మనకు అగైన్ రెసిస్టెంట్ అనేది మనం చూస్తూ ఉన్నామండి అబౌట్ ట్రెండ్ లైన్ వద్ద. తర్వాత మనకు బిఫోర్ ఎలక్షన్ రిజల్ట్స్ 3rd జూన్ చూసినట్లయితే 733 పాయింట్స్ మనకు నిఫ్టీ అనేది అప్ అవడం జరిగిందండి. ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ రోజు చూసినట్లయితే 1,379 పాయింట్స్ మనకు బేరిష్ క్యాండిల్ చూస్తున్నాము డౌన్ కావడం జరిగిందండి నిఫ్టీ అనేది. ఆఫ్టర్ దట్ కంటిన్యూస్గా మనం చూసినట్లయితే మార్కెట్ 3 days పెరుగుతూ వస్తూ నిఫ్టీ అనేది బ్రేక్అవుట్ అవ్వడం జరిగిందండి. ప్రస్తుతానికి చూసినట్లయితే మనం అది నిఫ్టీ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తూ ఉందండి. రీసెంట్గా మనం చూసినట్లయితే 19th జూలై క్యాండిల్ అనేది మనకు 24,530 పాయింట్స్ వద్ద క్లోజ్ కావడం జరిగింది. ఇది ఒక బేరిష్ క్యాండిల్గా మనం చూస్తున్నామండి. బడ్జెట్ ముందు మనకు వాలటాలిటీ అనేది నిఫ్టీలో మనం చూడడం జరుగుతుందండి. కంపల్సరీగా వాలటాలిటీ అవుతూ 23,800 పాయింట్స్ వద్ద నిఫ్టీ అనేది మనకు సపోర్ట్ తీసుకోవడం జరుగుతుందని మనకు అబౌట్ ట్రెండ్ లైన్ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. 23,800 పాయింట్స్ వద్ద మనకు సపోర్ట్ అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతం 24,530 నుండి కంటిన్యూస్గా కన్సాలిడేషన్ వాలటాలిటీ ఉంటూ 23,800 to 850 వద్ద మనకు నిఫ్టీ అనేది సపోర్ట్ అనేది ఉండడం జరుగుతుందండి మనకు. అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో మనం 2 ట్రెండ్ లైన్ చూస్తున్నాము, అబౌట్ ట్రెండ్ లైన్ అండ్ బిలో ట్రెండ్ లైన్. మనకు సపోర్ట్ వచ్చేసి మనకు 27th అక్టోబర్ వద్ద 42,555 పాయింట్స్ వద్ద ఓపెన్ అయిందండి బ్యాంక్ నిఫ్టీ. అగైన్ రెసిస్టెంట్ అనేది మనకు చూస్తున్నాం మనము 20th డిసెంబర్ 48,636 పాయింట్స్ వద్ద రెసిస్టెంట్ అనేది ఉండడం జరిగింది. అక్కడ నుండి కంటిన్యూస్గా బ్యాంక్ నిఫ్టీ తగ్గుతూ వస్తూ ఉందండి. తగ్గుతూ వస్తూ 24th జనవరి రోజు చూసినట్లయితే మనకు సపోర్ట్ తీసుకోవడం జరిగిందండి 44,489 పాయింట్స్ వద్ద. అదేవిధంగా మనకు డిఫరెంట్ డేట్స్ రోజు మనకు బిలో ట్రెండ్ లైన్ చూసినట్లయితే సపోర్ట్స్ అనేది మనం చూడవచ్చు. సపోర్ట్స్ డిఫరెంట్ డేట్స్ రోజు చూసుకొని 30th ఏప్రిల్ వద్ద మనకు రెసిస్టెంట్ అనేది 49,974 వద్ద హై అనేది ఫామ్ అయిందండి. అక్కడ మనకు రెసిస్టెంట్ మళ్ళీ తగ్గుతూ వస్తూ 13th మే రోజు మనకు సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మనకు బిఫోర్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు 3rd జూన్ మనకు 1,996 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగి రిజల్ట్స్ రోజు చూసినట్లయితే 4,051 పాయింట్స్ అనేది డౌన్ కావడం జరిగింది. దాని తర్వాత మనం కంటిన్యూస్గా బ్యాంక్ నిఫ్టీ అనేది పెరుగుతూ వస్తూ బ్రేక్అవుట్ జరిగింది. 19th జూన్ రోజు మనకు 957 పాయింట్స్ పెరగడం జరిగింది. ప్రస్తుతానికి మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసినట్లయితే కంటిన్యూస్గా అది కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. 52,200 పాయింట్స్ వద్ద చాలాసార్లు సపోర్ట్ తీసుకోవడం అనేది జరిగిందండి. ఒకవేళ మనకు 52,200 బిలో కనుక బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిందంటే మనం అగైన్ సపోర్ట్ అనేది మనం 50,900 to 51,000 వరకు సపోర్ట్ అనేది ఉండడం జరుగుతుందండి.